ఎపిసోడ్లో ఇంకా మీనా బాలుల పెళ్లి రోజు సందర్భంగా అందరూ మీనా బాలు గురించి ఏదో ఒకటి మాట్లాడాలనేసి సుశీలాదేవి అయితే అంటుంది. అలాగే ప్రభావతికి కూడా చెప్తుంది అన్నమాట. చెప్పగానే ఇంకా ప్రభావతికి ఇష్టం లేకపోయినా సరే తప్పనిసరిగా పరిస్థితుల్లో ఇంకా మాట్లాడుతుంది. బాలుని పుట్టినప్పటి నుంచి తాను భరించలేకపోతున్నానని అంటుంది ప్రభావతి. అలా అనగానే బాలు అయితే బాధపడుతూ ఉంటాడు. వీళ్ళ పెళ్ళి కూడా నాకు ఇష్టం లేకుండానే జరిగిందని మీనా కూడా నాకు ఇష్టం లేదు, అలాగే వీడిని భరించలేక వెళ్ళిపోతుందని అనుకున్నాను, కానీ తను మాత్రం వెళ్ళకుండా వాడిని భరిస్తూ వాడు తప్పు చేసినా కూడా వాడిని భరిస్తూ వెంటేసుకునే వస్తూ వచ్చింది మీనా అంటూ తప్పు చేసినా వెనకేసుకుంటూ వస్తుంది. వాడిని ఇలాగే చూసుకో అంటూ ఇద్దరిపై అయితే ఇష్టం లేకుండానే ప్రశంసలు అయితే కురిపిస్తుందన్నమాట ప్రభావతి. ఆ తర్వాత బాలు మీనా కూడా తమ గురించి అయితే ఇద్దరు మాట్లాడతారు. మీనా లాంటి భార్య నాకు దొరకటం నా అదృష్టమని ఇంకా బాలు అంటాడు. అటు మీనా కూడా బాలు గురించి మాట్లాడుతూ సరిగ్గా ఏడాది కిందట ఇతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని బాధపడ్డానని, ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉందని అంటుంది మీనా. ఇంకా ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండే బాలులో ఏదో వెలితి అయితే ఉందని, అది మాత్రం ఇప్పటి వరకు తాను తెలుసుకోలేకపోయానని ఇంకా మీనా అంటుంది. అటు మౌనిక మాట్లాడుతూ అసలు భార్య ఎలా ఉండాలో మీనా వదినను చూసి నేర్చుకోవాలి, తాము కూడా వీళ్ళలాగే అన్యోన్యంగా ఉండాలని అనుకుంటున్నట్లు అయితే చెబుతుంది. అది చూసిన సంజు ఈ ఉపన్యాసాలు ఆపితే వెళ్దామని అంటాడు. సంజు తాను కారు వరకు వచ్చి దిగబెడతానని బాలు వెంట వెళ్తాడు. నీకు ఏ కష్టం వచ్చినా ఎవరు ఏమన్నా ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోకమ్మా అని ఇంకా బాలు అయితే ఆమెకైతే చెబుతాడు. ఇంకా కారు డోర్ అయితే తీసి చెల్లినైతే లోపల కూర్చోబెడతాడు. ఇటు బావగారు అంటూ వచ్చి సంజుకి కూడా కారు డోర్ అయితే తీసి మర్యాద చేస్తాడు. తరువాత కావాలని డోరు ముయ్యడంతో సంజు వేళ్ళు నలుగుతాయి. అయ్యయ్యో అని ఇంకా బాలు అంటుంటే నాటకాలు వద్దని సంజు అంటాడు. అర్థమైందిగా, నా చెల్లిని బాధ పెట్టావు, నేను బాధపడతాను, తర్వాత నువ్వు బాధపడతావు, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి సంజుని పంపించేస్తాడు. ఇటు రోహిణి దగ్గరికి వెళ్ళి ప్రభావతి ఫంక్షన్ బాగా జరిగింది కదా అని వెటకారంగా అయితే అంటుంది. అందరూ వచ్చారు, మీ ఇంటి నుంచి మాత్రం ఎవరు రాలేదని రోహిణిని నానా మాటలు అయితే అంటుంది. తల్లి లేదు, తండ్రి జైల్లో ఉన్నాడు అని ప్రభావతి అనడంతో రోహిణి బాధపడుతుంది. ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత తల్లికి ఫోన్ చేస్తుంది రోహిణి. తన కొడుకు ఎలా ఉన్నాడని ఆరా తీస్తుంది. బాలు మీనా పెళ్లి రోజు సంబరాలు ప్రభావతి అన్న మాటలు చెప్పుకొని బాధపడుతుంది రోహిణి. వచ్చే వారం తాను ఇంటికైతే వస్తానని తల్లికైతే చెబుతుంది. తాను వచ్చిన తర్వాత కనీసం చీర సారె కూడా తెచ్చే పరిస్థితిలో లేనని ఇంకా బాధపడుతుంది రోహిణి వాళ్ళ అమ్మ. రాత్రికి సుశీల బాలు మీనాలకు దిష్టి అయితే తీయాలనుకుంటుంది సుశీల. వాళ్ళకెందుకు అని ప్రభావతి అనడంతో ఆమెకు క్లాస్ అయితే పీకుతుంది. నీకు 3 కొడుకులు ఉంటే వీళ్ళను మాత్రం ఎందుకు వేరుగా చూస్తావని నిలదీస్తుంది. తాను ఎవరిని నేరుగా చూడనని, కావాలంటే అందరికీ దిష్టి తీస్తానని చెబుతుంది. ఈ రోజులో తిడుతూనే అయినా ఉమ్మడి కుటుంబాన్ని కొనసాగిస్తున్నావని ప్రభావతిని అయితే పొగుడుతుంది. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ సుశీల దిష్టి అయితే తీస్తుంది. తాము మేడ మీదకి అయితే వెళ్ళి పడుకుంటామని బాలు అనడంతో ఇవాళ పెళ్లి రోజు పైన ఎలా పడుకుంటారు, అయినా మీకు గది ఎందుకు లేదు అని సుశీల అడుగుతుంది. 3 గదులే ఉన్నాయి కదా అని ప్రభావతి అంటే, నీకు ఉన్నది కూడా 3 కొడుకులే కదా.